ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. అతని ఎవరు యాలయ్య. అయితే మేము చెరువుకి వెళ్ళి నీళ్ళు పెట్టుకుని వస్తున్నాం సార్. వస్తుంటే ఎవరితోనో వాదన జరుగుతుంది. నాకేంటంటే చెట్లు చోటు ఉన్నాయి సార్, నేను కానరాల. ఇంకా నా బండి వేసుకొని బర్ర నా కాడికి వచ్చేసి రావటం ఈ అమ్మల దెంగ మీకు ఎన్నిసార్లు చెప్పిన సిగ్గున్నదరా నా పడకల్లారా అని అతని బండి దిగి మా ఎమ్మడ పడ్డాడు సార్. బాబాయ్ నాకు తెలియదు, ఖాళీపాలెం అని వచ్చాను బాబాయ్, నీళ్ళకి వెళ్ళాలి కదా, నాకు తెలియదు బాబాయ్, నేను వెళ్ళిపోతాను వద్దంటే అని అన్న. ఈ అమ్మ కొత్తల దెంగ, పిల్లల దెంగ, నీ అమ్మల దెంగ, నీ అమ్మ గొల్ల కొత్తల దెంగ ఎన్నిసార్లు చెప్పిన సిగ్గున్నదరని వచ్చి కొట్టింది. నన్ను తిట్టావు, మా అమ్మని తిట్టావు, నా కులాన్ని ఎందుకు తిట్టాలి సార్ బాబాయ్, నేనేం తప్పు చేశాను, నీకు ఏదైనా నష్టం జరిగితే నేను డబ్బులు కడతాను, నన్ను నిలువు నా కులాన్ని ఎత్తి తిడుతున్నావు, నేను చేసిన తప్పేంది బాబాయ్ అని అనేసరికి ఆ కొడకల రేడు కాదు, ఆడికెళ్ళి తెలుస్తాను వ్యవహారము అంటే అంత వెళ్ళిపోతుంది సార్. నా తప్పు చెప్పెళ్ళు బాబాయ్, నువ్వు ఊరికి వెళ్తే కాదు, నేనేం తప్పు చేశాను, నా కులాన్ని తిట్టెళ్తున్నావు నువ్వు అని అనేసరికి టాటర్ల వాళ్ళని ఒక ముగ్గురు అతని చేలోకి ఎరువు ఏదో తోలుతుంటే ఫోన్ చేశాడు సార్. వాళ్ళు ముగ్గురు వచ్చారు. అన్న నన్ను ఈ రకంగా తిడుతున్నాడు, అమ్మ లెక్కలు తిట్టినా నేను పలకల, నిలబడి ఏమి లేకుండా నా కులాన్ని ఇది చేసి తిడుతున్నాడు అని చెప్తే ఆ దరికెళ్ళి మేపమ్మ ఇది యాదవా ఊరికి అన్నాను. సరేనని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు సార్. ఊళ్ళోకి వెళ్ళి 1 గంట తర్వాత 2 బళ్ళు వేసుకొని 4 గడ్డ పులుగు తీసుకుని వచ్చారు సార్. ఇక నా నన్ను కొట్టేసాడు సార్, గడ్డపారతోటి ఆ అబ్బాయి నన్ను కొట్టేసి ఇక నేను పైకి లేక చనిపోయి నా కాయ పొలం. తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి కాదు అది ఆ అబ్బాయి అని అంటాం విన్నాను. ఇక నాకు చేసి కొట్టేస్తున్నారు. నేను ఇక గుర్ర వదిలి పెట్టేసి వస్తుంటే ఇక ఏం దరిచెక్కల వాడిని కొట్టేశారు. ఇక 4 గమ్ముతున్నారు నన్ను. నేను ఇక ఒక్కడ ఇంటికొండి అయిపోయాను. సెల్లు ఇక నాకు భయం వేసేసి ఇక ఎంతకంటే నాకు ఆ మార్గం లేదు, గుర్ర వదిలి పెట్టా నేను పోలేను ఇటు. సెల్లు అని చేసి చెవిలో పెట్టేసుకున్నాను సార్. నేను కొలుగు తీసుకుని రావటం ధైర్యం పెట్టి కొట్టేసాడు. కొట్టేసాడు సార్. ఇదరి కొట్టాడు. నేను చెప్తున్నా బాబాయ్ నన్ను ఇట్లా పొలం ఎత్తి నీ అమ్మల దెంగ, నీ పిల్లల దెంగ, నీ అమ్మ గొల్ల కొత్త దెంగ పెట్టాడు. ఆ మాట తప్పు కదంట బాబాయ్ అని అంటే ఆవిడ కాదురా నేను 100 సార్లు అంట, నన్నేం చేస్తా నువ్వు 100 సార్లు అంటారా నేను అని కొడతా ఎమ్మటపడి సావ దింగుదాం నా కొడుకులని కమ్మేసారు సార్. ఇక నేను లగులు పడ్డాను సార్ భయం వేసి. ఇక నా ఎదర ఇంకొక అతను ఉన్నాడు బాగా ఎదర. ఇక నేను దొరకకుండా లగులు వేసే వరకు అతన్ని కొడతాను. ఇక అతను ఎమ్మట పడ్డాడు. అతను ఏం చేశాడు, గుర్ర వదిలి పెట్టేసి కాలువ దిగి అదరికి వెళ్ళిపోయాడు. ఆయన కాలువ దిగి అదరికి వెళ్ళిపోయాడు. ఇంకాసేపు వాళ్ళు బళ్ళు వేసుకుని అమ్మట పడే వరకు నేను గొర్రె వదిలేసి కాలువ ఎక్కేసాను సార్. నేను కాలువ దిగేసాను భయం వేసేసి. ఇక దిగారు కదరా నా కొడకల్లా రేడకి వెళ్తారు, ఆ దగ్గరికి వచ్చి కొట్టమంటారా అన్నారు. ఇంకా అంతనే నుంచొని ఇక వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ కాలువ దిగి మళ్ళీ ఇడికాడికి వెళ్ళి నీళ్ళు అవి కొట్టి కాసి ఇది చేసుకుంటే కాసేపు తెప్పరు వెళ్ళిపోయి పైకి లేచారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? గడ్డపారతో కొట్టింది చిన్న 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 పర్లేదు. ఇంకా నా అది అయిపోయాక మళ్ళీ పెంటలో దొలేదు సార్ నైట్ గొర్రెలో. అందరికి చెప్పాము మా గొర్రెలు మన గుంపల వాళ్ళు అందరూ మన వాళ్ళకి చెప్తే సరే అది పెంట చేయని ఆయనకి చెప్పి పెద్దలకు కూడా చెప్దాం రా మరి అంత అబ్బాపూరిగా ఎందుకు కొట్టాలి ఊళ్ళోకి వెళ్తే. మేము 5-6 వెళ్ళాం సార్, 3 బళ్ళు వేసుకొని. ఏం జరిగిందన్న టీడీపీ ఆఫీస్ ముందు కనీసం మమ్మల్ని కొట్టుకొని మమ్మల్ని ఈ రకంగా కొడుతున్నారు బాబాయ్, మమ్మల్ని కొట్టాడని ఆడు నేను చెయ్యి లబలాడితే నెత్తుర్లు కాడితే చూపిస్తుంటే నమ్మకుండా చూపించే వాళ్ళని చొక్కాలు పట్టుకొని కింద పడేశారు. కాళ్ళతో దానను చేతులతో దానను నా కొడుకు పంచాయతీకి వెళ్ళినప్పుడు ఊళ్ళోకి వెళ్ళిన 2వ సారి టీడీపీ ఆఫీస్ ముందే సార్. అక్కడ బస్ స్టాండ్ టీడీపీ ఆఫీస్ ఉంది, దాని ముందలే కాళ్ళతో దానను నాకు అందరికాలం తన్నేస్తున్నారు. మనం చెప్పిన వాళ్ళు ఎంటల్లా నన్ను గొంతుకాయ పట్టుకొని పైకి లేపారు, ఆయన ఎరగదీస్తున్నారు వెనక్కి జుట్టు పట్టుకొని. నేను కాసేపు తపాంచుకొని కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు మీరు? 10వ తారీఖు ఇచ్చాం సార్. ఆ రోజు తెల్లారి మనకేమో కంప్లైంట్లు ఇద్దామని మన నుంచి గొర్రెలు మొత్తాన్ని ఇబ్బంది పడతాను ఇక బొళ్ళు వేసుకొని తిరుగుతున్నారు మనల్ని కొట్టి కూడా. ఇక మళ్ళీ 3వ రోజు బెదిరించడం, మళ్ళీ ఇక నువ్వు కేసులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా కొడకల కాళ్ళు వేసి తొక్కుతామని
ఇక మేము భయపడి ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఈదుముడే సార్. ఇక మేము భయపడిపోయి ఇక 10వ తారీఖు నాన్నోళ్ళు బాబాయ్ వాళ్ళు ఎత్తుకుండా మన కాడకు వస్తే ఇప్పుడు పోలీసులు వాళ్ళ పైన ఏమన్నా యాక్షన్ ఏం లేదు సార్. అసలు మా ఆమె ఇంకా కౌంటర్ కేసు పెట్టించాడు సార్ సిఐ శాసగిరి వచ్చి. 3 రోజులు పక్కన సార్ ఆ 10వ తారీఖు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఏమని పెట్టారు మీ పైన? ఏం కేసు కౌంటర్ పెట్టారు? కేసు పెట్టారు అంటే ఏంటి ఏం చేశారు మీరు? మేము కొట్టామంట వాళ్ళని 24 గంటల దాకా ఏం చెప్పలేరంట. ఏమైద్దో చెప్పలేము మనిషికి, మీరు పడేసి కొట్టారని మా మీద కౌంటర్ కేసు పెట్టారు సార్. ఇక అక్కడి నుంచి నేలాపాలెం ఒకటి మా గుంపులు నీళ్ళు తాగని ఇట్లా వేసిన దొడ్లు బీకేసారు. మద్రాల చెరువు ఈదుమూడి చెరువు నీళ్ళు తాగని ఇలా ఎమ్మడబడి తోలేసారు, పీక్కొని వచ్చేసారు. అక్కడి నుంచి ఎక్కడ కనపడినా మా దొడ్లు చెరువులు అంటే అవి ఏమన్నా ప్రైవేట్వా మామూలుగా? నీళ్ళ చెరువు సార్. మా చెరువుల మీద రావద్దు, మా వాళ్ళ మీద మీరు దీని మీద పోలీసులు ఏం స్పందించలేదు? ఏం లేదు సార్, ఎంక్వైరీలని మా మీదకి వస్తున్నారు సార్. మా ఇళ్ళకి రైతులు రోజు వస్తూనే ఉన్నారు సార్. రాత్రులు కూడా వచ్చి ఇట్లా ఎక్కడికి వెళ్ళారు ఏందని అడుగుతున్నారు సార్. పొద్దున కూడా ఇప్పుడు మీరందరూ వీళ్ళ తరపున కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చారు కదన్నా, మరి ఇచ్చిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మన డిమాండ్ ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న. వీళ్ళు 10వ తేదీ కేసు పెట్టారని చెప్పి వాళ్ళు కూడా 10వ తేదీ కౌంటర్ కేసు పెట్టారు. వాళ్ళకి నిజంగా దెబ్బలు అయితే 7వ తేదీ జరిగిన సంఘటనకి వీళ్ళు పెట్టిన తర్వాత పెట్టాల్సింది. మళ్ళీ కౌంటర్ కేసు పెట్టారు. వీళ్ళు ఏదైతే సెక్షన్లు పెట్టారో ఐఏ సెక్షన్లు మళ్ళీ వీళ్ళ మీద పెట్టారు. సిఐ ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం అయితే అతన్ని మార్చండి, అతను అయితే వద్దని చెప్పాం, అది చేయలేదు. ఒక 5 డిమాండ్లు పెట్టాం. ఈ ఊర్లోకి వచ్చేసి ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మిమ్మల్ని వేధిస్తున్నారు సార్. వాళ్ళు మమ్మల్ని కొట్టి వాళ్ళు ప్రశాంతంగా ఊళ్ళో ఉంటే మమ్మల్ని తిప్పుతున్నారు సార్. కొన్ని నీళ్లు దాపడానికి లేదంటే గొర్రెలు మేపుకోవడానికి ఇబ్బంది లేదు వద్దంటారు మా చాలలోకి. మా మీద మీరు కేసులు పెడుతున్నారు, అసలు ఎవరు మీ ఊరు మా పొలాల మీద తిరగడానికి లేదు అంటున్నారు. అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు జరిగింది నాగులపులపాడు పోలీస్ స్టేషన్ అయితే కేసులు అక్కడ కట్టారు 2. ఇది నాగులపురకాల లిమిట్స్ రాదు, జ్యూరిస్డిక్షన్ మారింది, చిన్నగంజాం వచ్చిందని చెప్పి ఈ కమిటీ వాళ్ళు వచ్చి ఇప్పుడు చిన్నగంజాం మారిందని చెప్తున్నారు. అక్కడికి నేను ఈదుమూడి వెళ్ళి మళ్ళీ చిన్నగంజాం ఎస్ఐ, సిఏ, ఆర్డీఓ, ఎంఆర్ వాళ్ళు పిలిపించారు సార్. మీరు ఇన్సిడెంట్ జరిగింది ఏదో ప్లేస్ చూపించాలి, మా రెవెన్యూ వచ్చిందని. నేను బండి వేసుకుని వెళ్ళాను సార్. వెళ్ళి చూపించా. వాళ్ళు అది మొత్తం వీడియో తీసుకుంటా రాసుకున్నారు, ఇది చేశారు. అదే ముందుకు రాలా. వీళ్ళు కలెక్టర్ గారికి మనం ఇచ్చింది, వాళ్ళు దర్శి డిఎస్పీని వాళ్ళని జాయింట్ కలెక్టర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చెప్పాము, రాసుకున్నారు. ఎంక్వైరీలు చేసుకుంటే ఇద్దరు ఎంక్వైరీలు చేశారు. ఏది ముందుకు రాలా సార్. మొత్తానికి వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ ఏం లేదు సార్. అసలు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం చేస్తాం సార్. అదేమంటే ఇప్పుడు కేసులు పెట్టి ఇచ్చేస్తున్నా, తర్వాత మా పొలాల్లో రాకుండా ఎక్కడికి వెళ్తారు అని అడుగుతున్నారు. ఏం చేయగలుగుతారు? ఏం బీగారు ఇప్పుడు కానీ మా వాళ్ళు ఏదన్నా గోంగార అమ్ముకునే మన వాళ్ళు వెళ్తారు కదా సార్. ఏం బీగుతున్నారు అని మాట్లాడుతున్నారు. అట్లా పరిస్థితి. మీరు రికవర్ అవ్వండి. ఇవి ఎప్పటి నుండినో ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అరాచకాలు చేస్తూ వస్తున్నారు. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు వచ్చి మీద పడ్డము, ఇలాంటి దాడులు చేయడము, ఇలాంటి బెదిరింపులు చేయడము, దానికి పోలీసులు సహకరించడము, ఇవి ఎప్పటి నుండినే జరుగుతున్నది ఈ రాష్ట్రంలో. ఎక్కడో ఒక చోట వాటికి అంతం పలకాలి. దానికి ఏం చేయాలో అది చేద్దాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరు తప్పు చేయలేదు, మీరేమి నేరం చేయలేదు, ఘోరం చేయలేదు, హత్యలు చేయలేదు, అత్యాచారాలు చేయలేదు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి చేతగాని పోలీస్ డిపార్ట్మెంటు మీలాంటి బాధితుల మీదకి వస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఇంతకంటే సిగ్గుమాలిన నీతి లేని వ్యవస్థ ఇంకోటి లేదు. సో దీనికి ఏం చేయాలో అది చేద్దాము. మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు న్యాయం చేసేంత వరకు నేను పోరాటం చేస్తాను. బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. మా నాయకులందరూ అండగా ఉంటారు. మీకు సంబంధించి పూర్తిగా మీకు రక్షణ కల్పించే బాధ్యత కూడా నాదే ఉంటుంది. ఈసారి మళ్ళీ ఇంకొకసారి మీ పైన కానీ, మీకు సంబంధించిన వాళ్ళ పైన కానీ, లేదంటే గొర్రెలు మేపే వాళ్ళ పైన కానీ ఎక్కడైనా దాడులు జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో పోలీసులకి చూపిద్దాము, ప్రభుత్వానికి చూపిద్దాం. ధైర్యంగా ఉండండి. ఎక్కడ ఒక చోట అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడకపోతే ఈ రోజు మీకు జరిగిన అన్యాయం రేపు పొద్దున్నే మీ పిల్లలకు జరుగుతుంది, వాళ్ళ పిల్లలకు జరుగుతుంది, వాళ్ళ పిల్లలకు జరుగుతుంది. ఇంకెన్ని తరాలు భరిస్తారు? మీరేమన్నా వాళ్ళ ఇంట్లోకి పోతున్నారా? వాళ్ళ దగ్గరికి దొంగతనానికి పోతున్నారా? లేదంటే వాళ్ళ పైన ఏమన్నా దాడులు చేస్తున్నారా? మరి ఎందుకు భయపడాలి? అదేమంటే మీరు ఏం చేస్తారు? డబ్బులు తీసుకుని ఏం చేస్తారో ఏం చేయగలమో చేసి చూపిస్తాము. మీరు ధైర్యంగా ఉండండి. ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మీడియా మిత్రులకు, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 15 రోజుల క్రితము
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన కొత్తగొల్లపాళ్యానికి సంబంధించిన ఇద్దరు గొర్రెల కాపుర్ల పైన జరిగిన దాడి గురించి ఈ రాష్ట్రం మొత్తం చూశారు. దారుణంగా గొర్రెలు మేపుకుంటున్న వారిద్దరి పైన కూడా దాడి చేయడము, మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా నీచమైన పదప్రయోగం చేస్తూ కులం పేరుతో దూషిస్తూ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఆ తర్వాత కూడా బాధితుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించిన నిందితులున్నారో వాళ్ళ సంబంధించి చర్యలు తీసుకోవాలని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గ్రామ పెద్దల దగ్గరికి బాధితులు వెళ్తే బాధితులకు న్యాయం చెయ్యకపోగా ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూడా మళ్ళీ రెండోసారి దాడి జరిగితే ఏం చెయ్యాలో తెలియని భయంతో పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని చెప్పి బాధితులు కోరుకుంటే ఈ రోజు వరకు బాధితులకు జరిగిన న్యాయము శూన్యము. ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చినప్పటికీ కూడా ఎవరో వ్యక్తులు చేసే తప్పులకు, వ్యక్తులు చేసే నేరాలకు, దాడులకు పోలీసు వ్యవస్థనో లేదా ప్రభుత్వాన్నో తప్పు పట్టడమో నిందించడమో కరెక్ట్ కాదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుంది, బాధితులకి న్యాయం చేస్తుందని చెప్పి గత 15 రోజుల నుండి వేచి చూస్తుంటే నిజానికి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ చేస్తున్నది ఏంటంటే నిందితుల పైన చర్యలు తీసుకోకుండా బాధితుల పైన మళ్ళీ తప్పుడు కేసులు పెట్టే నీచమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వారి పూర్తిగా ఇంకా కోలుకోకముందే వాళ్ళకి తగిలిన దెబ్బల నుండి వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపట్టించే కార్యక్రమం చేస్తుంటే ఈ నేరము కేవలం ఆ సంఘటనలో పాల్గొన్న నిందితులది కాదు, పోలీసులది, ప్రభుత్వానిది అని చెప్తున్నాను. ఈరోజు సమాజంలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా, వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా అనేక రకాల సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా పండగలో, పబ్బాలో, లేదంటే శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఇంకోటో వచ్చినప్పుడు వారికి సెలవు తీసుకోవడానికో మరో రకంగానో అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో సుమారు 15 లక్షల పైగా ఉన్న గొర్రెల కాపరుల యొక్క కుటుంబాలకు పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఇంట్లో శుభకార్యాలు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, ఏం జరిగినా గొర్రెల కాపర్లు మాత్రం గొర్రెలు తీసుకొని పొలాలకు, పచ్చిక బయళ్ళకు వెళ్లాల్సిందే, వాటిని మేపుకు రావాల్సిందే. అది వర్షం వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా వాళ్ళకు మాత్రము సెలవు అనేది కానీ, తీరిక అనేది కానీ, మరో అవకాశం కానీ, ఆల్టర్నేట్ పద్ధతులు కానీ లేనప్పటికీ అలాంటి వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న లక్షలాది మంది గొర్రెల కాపరులకు, వారి కుటుంబానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వము, అండగా నిలబడాల్సిన ప్రభుత్వము, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము ఈరోజు వాళ్ళు దాడులు ఎదుర్కొంటుంటే, వారిపైన హత్యా ప్రయత్నాలు చేస్తుంటే వారికి న్యాయం చెయ్యకపోగా వారిపైనే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వము, ఈ అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము, బీసీల పైన దాడులు జరగకుండా మేము కాపాడుతామని చెప్పి తప్పుడు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు ఈరోజు బీసీలకు రక్షణ చట్టం కల్పించకపోగా
బీసీల భక్షణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దాడులు జరుగుతున్నా, అనేక రకాలుగా బీసీలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వము చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించే పరిస్థితి ఉందంటే బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు, ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి నేరాలు జరిగినా, ఎలాంటి దాడులు జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాడు తప్ప ఏ సంఘటనలోనూ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. అధికారంలో లేకముందు ఈ రాష్ట్రంలో బీసీలకు, మహిళలకు జరుగుతున్న న్యాయం పైన, లా అండ్ ఆర్డర్ సమస్య పైన ఊరూరు వెళ్ళి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 సంవత్సరాల నుండి తనకొస్తున్న ప్యాకేజ్ లెక్కలు చూసుకుంటున్నారు తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యని చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంలో భాగస్వామ్యమవుతున్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుండి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన, అవినీతిపైన, దాడులపైన, ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నోరు మెదపలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పత్రికా సమావేశాలు నిర్వహించారు, అనేక అంశాలపైన మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం పైన, ఈ 3 కోట్ల మందికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రధాన హామీ బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానన్న హామీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు నోరు మెదపలేదంటే ఆయనకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ హామీ ఇచ్చిన నారా లోకేష్ నాయుడు గారికి ఉంది, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీటిపైన స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇక్కడ ఎవరైతే గొర్రెల కాపరులు బాధితులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వము వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధితుల పైన పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటానని చెప్పి, బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడులకు పాల్పడితే పరిస్థితులు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఈరోజు వారి కుటుంబానికి, వారికి మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు భయపడితే బెదిరిస్తారు, ఎదురు తిరగండి. మీరు తప్పు చేయలేదు, మీకు న్యాయం చేసేంత వరకు పోరాడదాము. ఎవరికి భయపడాల్సిన పని లేదు. నేను చేయగలిగే, నేను చేస్తానన్నా తప్పకుండా మీకు న్యాయం చేసేంత వరకు నేను పోరాటం చేస్తానన్నా. థ్యాంక్ యూ.